టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయాలకు గురవడంతో రుతురాజ్ గైక్వాడ్కు అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కింది. అయితే అతడు రాంచీ వన్డేలో విఫలమయ్యాడు. 14 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. కానీ అతడు క్రీజులో ఉన్నంత వరకు సౌకర్యవంతంగానే కనిపించాడు. దురదృష్టవశాత్తు డెవాల్ బ్రేవిస్ అద్భుతమైన క్యాచ్ పట్టడం వల్ల పెవిలియన్కు చేరాల్సి వచ్చింది. రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో మాత్రం రుతురాజ్ తన సత్తా చాటాడు. సెంచరీతో చెలరేగిపోయాడు. అలాగే అతడి షాట్ సెలక్షన్, వికెట్ల మధ్య పరుగులు, విరాట్ కోహ్లీతో భాగస్వామ్యం విషయంలో చక్కటి సమన్వయం, పరిణితి ప్రదర్శించాడు. అందుకే శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్కు జట్టులో చోటు కల్పించాలని టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించారు. కొంతమంది క్రికెటర్లకు చాలా అదృష్టం ఉంటుంది. వారికి వెంటనే గుర్తింపు దక్కుతుంది. జట్టులోనూ ఎక్కువ కాలం కొనసాగుతారు. కానీ రుతురాజ్ మాత్రం చక్కటి ప్రదర్శన చేసినా అతడు దీర్ఘకాలం జట్టులో కొనసాగలేకపోతున్నాడు. కొన్నిసార్లు గాయాల వల్ల కూడా రుతురాజ్ టీంలో స్థానం కోల్పోతున్నాడు అని రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో అన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ 4వ స్థానంలో సరిగ్గా సరిపోతాడు. అతడు సీమర్లను చక్కగా ఆడగలడు. ఒకవేళ బాల్ స్వింగ్ అయితే తప్ప వారు రుతురాజ్ను అవుట్ చేయలేరు. ఇక స్పిన్ విషయానికొస్తే ప్రస్తుతం టీమిండియాలో అతడి కంటే ఇంకెవరూ అంత బాగా ఆడలేరు. అలాగే వికెట్ల మధ్య పరుగులు చాలా వేగంగా తీయగలడు. 4వ స్థానం కోసం ఒక బ్యాటర్ ఇంతకంటే తనను తాను నిరూపించుకోవడానికి ఇంకేం చేయాలి అని అశ్విన్ అన్నారు. రుతురాజ్ గైక్వాడ్కు మద్దతుగా నిలిచారు. గాయం నుంచి కోలుకొని శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చినా రుతురాజ్ గైక్వాడ్ను కొనసాగించాలి. నైపుణ్యం ఉన్న అతన్ని జట్టులో దీర్ఘకాలం కొనసాగించాలి. అలాగే రుతురాజ్ విరాట్ కోహ్లీతో కలిసి రాయ్పూర్ వన్డేలో 195 పరుగుల రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పాడు. వారిద్దరి కాంబినేషన్ కూడా చక్కగా కుదిరింది. వీరిద్దరూ స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు అని అశ్విన్ విశ్లేషించారు.